హాయ్ ఎవ్రీవన్, ఇది ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ జామకాయల నుంచి స్టార్ట్ చేద్దామండి. నేను అన్ని గోర్లతో ఘాట్లు పెట్టి చూసి తీసుకున్నానండి. అన్ని పాకొచ్చాయి. మనము ఇవి హార్వెస్ట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే కాయలకి ఎనర్జీ సరిపోదండి. మనం కంటైనర్ గార్డెనింగ్ లో కదా పెంచుకుంటుంది. రైట్ టైంలో హార్వెస్ట్ చేయాలి. ఇన్ని జామకాయలు వచ్చాయండి. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ జామ చెట్టు నాకు ఒకటే ఉంది. ఇంకా 2 చెట్లు వేసుకుంటే మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోతాయండి. ఈ ఒక్క చెట్టు కాయలే నాకు అలవాటు అయిపోయి బయట కాయలు అసలు తినబుద్దే కావట్లేదు. ఇక్కడ పాలకూర ఉందండి. పాలకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క చెట్టేనండి హార్వెస్ట్ చేసింది. ఒక చెట్టు నుంచే చూడండి ఎంత ఆకు వచ్చిందో, ఎంత ఫ్రెష్ గా ఉందో. మనం దీనిని ఇలాగే కడాయిలో వేసి గిన్నెలో వేసి ఫ్రై చేస్తే 1 మినిట్లోనే వాటరింగ్ వచ్చేసేసి 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. అందులో మన చేతులతో మనం గ్రో చేసుకుంది ఆర్గానిక్ గా. ఇక్కడ ఇంకా ఉన్నాయండి, కానీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ లో చేసుకున్నాము. కొంచెం లీవ్స్ అనేవి పెద్దవి అవుతాయి. ఇక్కడ క్యారెట్ ఒకటి ఉందండి, హార్వెస్ట్ చేసుకున్నాము. ఏ సైజ్ వచ్చిందో తెలియదు. ఎప్పుడు గెడ్డలు సర్ప్రైజ్ నేను చెప్తుంటా కదా. అంత బాగా అయితే ఏం ఊడలేదండి. ఒక 3 హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ 3 ఇప్పుడు కడిగి మీకు చూపిస్తాను. ఈ గిడ్డలు పైన ఉబ్బినట్లు ఉంటే నేను అయిపోయినాయి అనుకున్నానండి. బట్ నాకు గుర్తులేదు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా పెట్టాను అని. ఈ సైజుని చూసి నేను ఓకే ఇది అయిపోయింది, పక్వానికి వచ్చింది అని హార్వెస్ట్ చేశాను. చూద్దాం. బట్ మనకి చిన్నవి వచ్చినా మన చేతులతో మనం గ్రో చేసుకున్నాయి కదండి, ఆ హ్యాపీనెస్సే వేరు. ఓకే, నాట్ బ్యాడ్ అండి, బాగానే వచ్చాయి. ప్లస్ ఈ లీవ్స్ ను కూడా వాడుకుంటారండి. నాకైతే తెలీదు. నేను ఎప్పుడు గెడ్డలే తింటాను. కాకపోతే చాలా మంది చెప్తున్నారు సలాడ్స్ లో వాడుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు ఈ లీవ్స్ ని అని చెప్తున్నారండి. బట్ నాకైతే ఐడియా లేదు, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇదిగోండి, ఇది పగిలిపోతుంది గడ్డ, అందుకోసం సగం నేను హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, చూసారా ఇక్కడ పగిలినట్లు వస్తుంది. గడ్డలు అంత సూపర్ అయితే ఏం ఊడలేదండి. నాకు కొంచెం వేయటం లేట్ అయింది. ఇప్పటికే మాకు ఎండాలు వచ్చాయి. నాట్ బ్యాడ్ అండి, ఈ మాత్రం వచ్చాయి. టమోటాలు అండి, మన ఇంట్లో పండించుకున్న టమోటాలు ఎంత పుల్లగా ఉంటున్నాయో. మా వాళ్ళ ఇంట్లో టమోటా కూర చేస్తే ఏమన్నా చింతపండు వేసావా టమోటా కూరలో అంటున్నారు, అంత పుల్లగా ఉన్నాయి. ఇంకొన్ని రోజులు ఆగితే మన గార్డెన్లో టమోటాలు ఈ సైజులో ఉండవు, చాలా చిన్నగా వస్తాయి. ఏ సీజన్ కాయలు ఆ సీజన్లో ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడు టమోటాలు ఒక 2 నెలల నుంచి ఎక్కువ హార్వెస్ట్లో వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి టమోటాలు తగ్గిపోతాయి, వేరే వెజిటేబుల్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగా మనం సీజనల్గా మనం ఆర్గానిక్గా గ్రో చేసుకుంటే ఏ సీజన్ వెజిటేబుల్ని ఆ సీజన్లో ఎంజాయ్ చేయగలుగుతాము. మనకి బయట మార్కెట్లో సీజన్తో సంబంధం లేదండి, అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి. నేను ఎల్లో కలర్ వచ్చినవి కూడా కోస్తున్నానండి. ఇక్కడ ఒక మునక్కాయ ఉంది, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బీరకాయ అండి, ఈ బీరకాయని కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగోండి బీరకాయ హార్వెస్ట్. ఇక్కడ కొన్ని టమోటాలు, చిన్న టమోటాలే పండాయండి. పండిన వరకు హార్వెస్ట్ చేసుకుందాం.
ఇవి ఇంకా ఈల్డింగ్ అయిపోయినాయండి. ఫస్ట్‌లో చాలా పెద్దయిగా వచ్చాయి. ఇప్పుడు చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి. చూడండి ఇంకా ఎన్ని కాయలున్నాయో, ఇయన్నీ పండాల్సినయి. ఇక్కడ గార్లిక్‌లు కూడా ఎండిపోయినాయండి. వీటిని ఇంక తీసేద్దాము. నాకెందుకనో కంపెయినింగ్ గార్డెన్‌లో గార్లిక్ అంత సరిగ్గా రావట్లేదనిపిస్తుందండి. గార్లిక్కే కాదు నాకెందుకనో అల్లము అయి గూడా కంపెయినింగ్ గార్డెనింగ్‌లో అంతగా గెడ్డ సరిగ్గా ఊడట్లేదండి. సింగిల్‌గా పెట్టిన దానికంటే కూడా ఇదిగోండి. సింగిల్‌గా పెడితే కొంచెం సైజులు పెద్దయి వస్తున్నాయి. కడిగి చూయిస్తానండి. ఇప్పుడు మనము ఇంట్లో గ్రో చేసుకున్నాయి కదా! మామూలుగా బయట నుంచయితే మనం జస్ట్ ఇవి 2 మాత్రమే గెడ్డలు మాత్రమే దొరుకుతాయి. మనము వీటిని సలాడ్స్‌లో అలా యూజ్ చేసుకోవచ్చండి. ఈ లీవ్స్‌ని కూడా. ఫ్రెష్‌గా ఉన్నాయి. డ్రై అయినయి కూడా మనం తాలింపుల్లో వేసుకుంటే గార్లిక్ వాసనే వస్తుంది. నేను ఎవ్రీ టైము అల్లం కానీ, గార్లిక్ గానీ, పసుపు కానీ హార్వెస్ట్ చేస్తే టెర్రస్‌లోనే క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఆ వాటర్ మళ్ళా మొక్కలకెయొచ్చు. అనవసరంగా ఈ మట్టి ఇది మొత్తము షింక్‌లో పోసేసి, పారబోసి మళ్ళా ఆ షింకుని క్లీన్ చేసుకునే బదులు. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అండి. ఇవి చూడండి చిన్న చిన్న కాయలు రెడ్డిష్ అయిపోతున్నాయి మనం హార్వెస్ట్ చేయకపోయేసరికి. నేను ఎవ్రీ టైము ఈ పచ్చిమిరపకాయలు మర్చిపోతాను. ఈసారేందో కొంచెం గుర్తుగా వచ్చి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవిగోండండి ఇన్ని పచ్చిమిరపకాయలొచ్చాయి. ఇక్కడ చిలకమ్మ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండండి. ఇవి హార్వెస్ట్ చేయకపోయేసరికి ఫస్ట్ ఫ్లవర్స్ బాగా పెద్దయొచ్చాయండి. ఇప్పుడొచ్చేయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయోనండి ఇవి. కాకపోతే మన కారబంతి పూల్లాగా ఇవి స్ట్రాంగ్‌గా లేవు. చాలా డెలికేటెడ్‌గా ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలున్నాయండి. ఇవి కోసేటప్పుడు భలే సౌండొస్తాయి. ఇక్కడ ఒక గార్లిక్ కూడా ఉందండి. అది కూడా హార్వెస్ట్ చేద్దాము. హార్వెస్ట్ చేసే ప్రాసెస్‌లో గెడ్డ రాల. గిడ్డ రాలేదండి. అది చెట్లు డిస్టర్బ్ చేస్తే మిగతా చెట్లు డిస్టర్బ్ అయ్యేట్లుంది. తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. ఎవ్రీ టైమ్ మనకి మస్ట్ అండ్ షుడ్ తోటకూర. ఈ ఎర్ర తోటకూర ఈ స్టేజ్‌లో ఉందండి. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకొని విత్తనాలు ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నప్పుడైతే స్టోరేజ్ చేసుకోండి. లేదా లీవ్స్ తీసేసుకొని కంపోస్ట్‌లో ఏసినా మళ్ళా రీగ్రో అవుతుంది. ఈసారి ఆకుకూరలన్నీ విత్తనాలు కట్టేసేయండి. ఎండలు ఎక్కువ వస్తున్నాయి కదా! ఎండలయ్యే కొద్దీ ఆకుకూరలు గిటకబారిపోయినట్లు విత్తనాలు కట్టేస్తాయి. ప్రతి చోట అలాగే ఉన్నాయి. విత్తనాలు కట్టేసే ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఈ తోటకూరని ఎక్కడైనా మన గార్డెన్‌లో ఎక్కడైనా పక్కన పడేసేసేసాడంటే ఎండిపోతాయి. విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం తోటకూర అలాగే ఉందండి. విత్తనాల స్టేజ్‌కే వచ్చేసింది. లేదు అనుకుంటే ఆకుల వరకు కోసుకొని కంపోస్ట్‌లో ఏసినా ఎక్కడ పడితే అక్కడ మొక్కలనేవి వస్తాయండి. ఎండలు ఎక్కువ అవ్వటం మూలాన ఈ విత్తనాలు కట్టేసాయి. ఇక్కడ కొన్ని దొండకాయలున్నాయండి. ఇంకొక నేతి బీరకాయ కూడా చిన్నదుందండి. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది నేతి బీరకాయ అండి. ఈ వీడియోలో హైలైట్ వచ్చి
ఇవండి జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో, మన చేతులతో మనం పెంచుకున్న జామకాయలు రెగ్యులర్ కాకుండా. అండ్ క్యారెట్, ఇవి 2 హైలైట్ అండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.